హాయ్ హలో వ్యూయర్స్, ఎంవ్యూస్కు స్వాగతం సుస్వాగతం. మీకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరోసారి చెబుతూ ఉన్నాను. సో ఇవాళ కన్నడ బిగ్ బాస్ హౌస్లో ఏమేమి విశేషాలు జరిగాయో మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. అంతకుముందు మీరు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కమింగ్ టు ది పాయింట్, కన్నడ బిగ్ బాస్ హౌస్లో ఇవాళ ఏం జరిగింది? ఇవాళే కాదు, మొన్నటి నుంచి కూడా వరుసగా ఫ్యామిలీ సభ్యులు రావడం అనేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమైంది. నేను మొన్నటి వీడియోలోనే చెప్పినట్టు బిగ్ బాస్ హౌస్ సీజన్లోన అతి ముఖ్యమైనటువంటి ఘట్టం ఏదైనా ఉంది అంటే కనుక అది ఫ్యామిలీ రౌండ్. సో కుటుంబ సభ్యులు రావడము అనేటువంటిది చాలా చక్కటి అనుభూతినిచ్చేటువంటి ఒక ఎపిసోడ్. ఇక్కడ వచ్చిన వాళ్ళను పలకరించిపోవడమే కాకుండా వాళ్ళకు కావాల్సినటువంటి ఎనర్జీని ఇచ్చి వాళ్ళని రీఛార్జ్ చేయడంతో పాటు వాళ్ళ ఆటలోన తత్తరబాటు ఏమన్నా ఉందా, వాళ్ళు బయట వాళ్ళకి ఎలా కనిపిస్తున్నారు అనే చిన్నపాటి హెచ్చరికలు కూడా జారీ చేసి వెళుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా చూడండి, మీరు ఫ్యామిలీ వీక్ వచ్చిన తరువాత ఆట తీరు సభ్యుల్లో మారిపోతూ ఉంటుంది. అప్పటిదాకా కలిసిమెలిసి ఆడదాం, నా కోసం నీవు, నీ కోసం నేను అనుకునే సభ్యులు కాస్త ఇండివిజువల్గా ఆడటం ప్రారంభిస్తారనమాట. ఎందుకంటే తమ కుటుంబ సభ్యులే వచ్చి చెబుతూ ఉంటారు, ఇలా కాదు, ఇలా నువ్వు ఇలా చేస్తున్నావు చూడు, నువ్వు ఇలా చెయ్యి అని చెప్పడం అనేటువంటిది ఇట్స్ బ్యాడ్లీ నీడెడ్ అట్ దిస్ టైం. ఎందుకంటే ఇంకా ఎన్నో రోజులు లేదు గెలుపు దిశగా వెళ్ళడానికి. ఇప్పటికే 9 మంది మిగిలారు. ఇక రాను రాను ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ జరిగిపోయి మిడ్ నైట్ ఎలిమినేషన్ జరిగిందనుకోండి, సంఖ్య తగ్గిపోతారు. ఇంకా మనకు 6 మిగిలారు అనుకోండి, ఇంకేముంది, టాప్ 5లో ఎవరు ఉంటారు, టాప్ 4లో ఎవరు ఉంటారు, టాప్ 3 ఎవరు ఉంటారు, విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, ఇంతేగా తంతు. సో బిగ్ బాస్ హౌస్లోన ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫ్యామిలీ రౌండ్ చాలా 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 కీలకమైనటువంటిది, చాలా ఆసక్తికరంగా మంచారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ కన్నడ బిగ్ బాస్లోన ఇవాళే కాదు, ఈ 3 రోజుల నుంచి కూడా కుటుంబ సభ్యులు వస్తున్న తీరు, వాళ్ళు అందరితో కలిసిమెలిసి తిరుగుతున్న తీరు, తమ వాళ్లకు ప్రత్యేకించి వాళ్ళు ఇస్తున్నటువంటి సలహాలు, సూచనలు చాలా చాలా బాగున్నాయి. సో ఈ 2 రోజులు చూసుకుంటే, ఇవాళతో 3వ రోజు, ఈ 3 రోజులు తీసుకుంటే మనకున్న 9 మంది సభ్యులకు సంబంధించి 3 అంటే ముగ్గురు సభ్యుల కుటుంబ సభ్యులు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. మొదటి రోజు మనకు త్రివిక్రమ్, భవ్య, రజిత్, ఈ 3 కుటుంబ సభ్యులు వచ్చారు. రెండవ రోజు అంటే నిన్న ఎవరెవరు, మోక్షిత, మంజు, గౌతమి, ఈ 3 కుటుంబ సభ్యులు వచ్చారు. ఇవాళ ఎవరంటే చైత్ర, ఆ తర్వాత ధన్రాజ్, ఆ తర్వాత హనుమంతు, ఈ 3కి సంబంధించిన వాళ్ళు ఉంటారన్నమాట. సో ఇక్కడ నిన్న అంటే మొన్న సరే భవ్య, ఆ తర్వాత భవ్య కుటుంబ సభ్యులు, ఆ తర్వాత త్రివిక్రమ్ వాళ్ళ అమ్మ, భవ్య వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళిద్దరు రావడం, వాళ్ళు మాట్లాడడం. ఆ తర్వాత భవ్య వాళ్ళ అమ్మ, నువ్వు ఎలా ఆడుతున్నావు అలా ఆడుతున్నావు, బాగానే ఆడుతున్నావు అని చెప్తూ త్రివిక్రమ్కి ఒక కితాబ్ ఇచ్చిపోతుంది. ఏంటంటే మదర్ సపోర్ట్గా నిలబడి ఉన్నావు నువ్వు, ఆమె ఎమోషన్స్ని మీరు అర్థం చేసుకొని ఆమెకు చాలా అండగా నిలబడి ఉన్నావు, నాకైతే చాలా బాగా నచ్చింది, మీ స్నేహం చాలా బాగుంది అని చెప్పిపోతారు. త్రివిక్రమ్ తల్లి మాత్రం ఏమంటుందంటే, మీరిద్దరు బాగా ఉన్నారు, చూడ్డానికి రాధాకృష్ణులాగా ఉన్నారు అని ఎవరితో చెబుతుంది, భవ్యతో చెబుతుంది. కానీ కొడుకుతో మాత్రం ఏం చెబుతుందంటే, కొంచెం నువ్వు ఇండివిజువల్గా ఆడు, ఆమె వెంట అని వెళ్ళొద్దు, కాస్త జాగ్రత్తగా నీ ఆట నువ్వు ఆడు, కప్పు తీసుకొని రా మగ అని చెప్పి ఆమె వెళుతుంది. సో ప్రతి కుటుంబ సభ్యులు కూడా చివరికి వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు కప్పు గెలుచుకొని రావాలంటే నువ్వు ఇండివిజువల్గా ఎలా ఆడాలి, ఇదే కదా ఎవరైనా చెప్పేది. సో ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ సభ్యులతోనో లోపల ఉన్న వాళ్ళతో ఏం చెప్తారంటే, నువ్వు బాగా ఆడుతున్నావు, అందరితో కలిసిమెలిసి ఉంటున్నావు, కానీ ప్లే ఇండివిజువల్, ఎవరితోనూ నువ్వు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కలిసిమెలిసి ఉండాలి, ఒంటరిగా ఆడాలి, అంతే. బిగ్ బాస్ రూల్ ఏంటంటే కలిసిమెలిసి ఉండాలి, అందరితో కలివిడిగా ఉండాలి, అన్ని చోట్ల కనిపిస్తూ ఉండాలి, ఆట మాత్రం ఒంటరిగానే ఆడాలి. ఒంటరిగా ఆడేవాళ్ళే గెలుస్తారు, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఒంటరిగా టాస్క్ ఆడేవాళ్ళే ఎప్పటికైనా గెలుస్తారు. అది బిగ్ బాస్ ఉండేటువంటి ఒక క్లైమాటిక్ కండిషన్ అనమాట. సో ఇవాళ మొన్న రజిత్ కుటుంబ సభ్యులు వచ్చారు, వాళ్ళు వచ్చారు, అంత అయిపోయింది. సో నిన్న ఎవరెవరు వచ్చారంటే,
మోక్షిత కుటుంబం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనకు ఆమె పాపం వెళ్ళేటప్పుడే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేటప్పుడే చెప్పింది ఏంటంటే తన తమ్ముడే అన్నీ, తన తమ్ముడికి నేను అక్క కాదు అమ్మ అని చెప్పింది. బికాస్ హీఈస్ ఎ స్పెషల్ కిడ్, ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి బిడ్డ కాబట్టి అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నదే ఆమె జీవిత ధ్యేయం. నిజంగాంటే మనకు దూరంగా మనకు చూస్తున్న వారికి ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ కుటుంబంలో మనకు అలాంటి ఒక బిడ్డ ఉంటే, అలాంటి ఒక అన్నో తమ్ముడో చెల్లో అక్కో ఉంటే మన ప్రవర్తన ఖచ్చితంగా కూడా వాళ్ళ కోసం అన్నట్టుగా మారిపోతుంది. ఇక్కడ మోక్షిత కూడా అంటే నిన్న పాపం ఆమె అందరితో మాట్లాడుతూ వాళ్ళ అమ్మ కూర్చుని ఉంటుంది, ఆ తర్వాత మాట్లాడుతూ అమ్మ నాన్న కూర్చుని ఉంటారు, ముందు వాడు తమ్ముడు వీల్ చైర్లో కూర్చుని ఉంటారు. కూర్చుని ఉంటే అందరి ముందు తను అదే చెప్తుంది. ఏమని చెప్తుంది? నాకు అమ్మ నాన్న నన్నేమో అంటున్నారు పెళ్లి చేసుకో అని, కానీ నాకు భయం. ఎందుకు అంటే నా తమ్ముడిని వచ్చిన వాడు సరిగ్గా చూసుకొని ఇస్తారో లేదో, పెళ్ళయ్యాక నేను పరాయిదాన్ని అయిపోతానేమో, నేను పరాయిదాన్ని అయిపోతే కనుక నా తమ్ముడు ఏం కావాలి, నాకు వాడు తమ్ముడు కాదు నా కొడుకు సమానం, నేను వాడికి అమ్మ లాంటి దాన్ని, అందుకోసమే ఇంతకాలం నేను పెళ్లి పోస్ట్పోన్ చేస్తూ వచ్చానని చాలా చాలా టచింగ్గా చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు పాపం అమ్మ నాన్న ఒకటే మాట అంటారు, వద్దు తల్లి నువ్వు పెళ్లి చేసుకో, మేమున్నాం కదా, నీ బిడ్డను మేము చూసుకుంటాం, నువ్వేం కంగారు పడొద్దు, నువ్వు మాత్రం పెళ్లి చేసుకో, నువ్వు పోస్ట్పోన్ చేసుకోవద్దు అని వాళ్ళు నచ్చ చెప్తున్న తీరు కూడా చాలా చాలా బాగుంది అనమాట. అంటే పేరెంట్స్ సైడ్ ఎలా ఆలోచన ఉంటుంది, ఒక బిడ్డ ఎలా ఆలోచిస్తుంది, చాలా 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 మనసుకు టచ్ చేసేటువంటి సీనరీ అనమాట. ఇది మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. అంటే ఏంటి, ఒక కష్టాన్ని కుటుంబ సభ్యుడు ఎలా తీసుకుంటాడు అనేది మోక్షిత కుటుంబం మనకు చెప్పిందనమాట. అలాగే మంజు కుటుంబం నుంచి కూడా మంజు వాళ్ళ అమ్మ, అక్క, ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు ముగ్గురు వస్తారు. వచ్చినప్పుడు మంజు పాపం ఏడ్చి వాళ్ళతో మాట్లాడుతాడు, కలివిడిగా తిరుగుతాడు. అక్కడ కూడా మంజుకు ఒకటే మాట చెప్తారు, నువ్వు ఇండివిజువల్. వాళ్ళ అక్క చెబుతుంది, నువ్వు తోకలా తిరుగుతున్నావు. ఎవరు వెంట తెలుసు కదా, గౌతమి వెంట. సో గౌతమితో స్నేహం వరకు ఓకే, కానీ బట్ ప్లే ఇండివిజువల్లీ నీ పైన మేము చాలా ఆశలు పెట్టుకున్నాం, నువ్వు కప్పు గెలుచుకొని వస్తావని, నువ్వు బాగా ఆడగలవు నువ్వు, కానీ ఎక్కడో వీక్ అయిపోతున్నావు, ఎక్కడో డిపెండ్ అయిపోతున్నావు, ఎక్కడో ఎమోషనల్ సపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటిది కనిపిస్తుంది. దయచేసి అది వద్దు, ప్లే ఇండివిజువల్ అని గట్టిగా నూరిపోస్తారనమాట. కాకపోతే ఈసారి బిగ్ బాస్ హౌస్లో ప్రత్యేకత ఒకటి ఉంది. ఏంటంటే చాలా మటుకు కంటెస్టెంట్ రిలేటివ్స్ కానీ వాళ్ళ అమ్మా నాన్నలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళు వచ్చి కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోతారు, ఎగ్జిట్ అయిపోతుంటారు. కానీ ఈసారి ఏమైందంటే మంజు వాళ్ళ నాన్నగారు, మోక్షిత వాళ్ళ అమ్మగారు ఒక రోజంతా ఉండిపోయారన్నమాట, ఒక రోజంతా. అలాగే గౌతమి వాళ్ళ హస్బెండ్, వీళ్ళు ముగ్గురు కూడా ఒక నైట్ అక్కడ స్టే చేస్తారు బిగ్ బాస్ హౌస్లో. దిస్ ఈజ్ బిగ్ డీల్, చాలా బాగుంటుంది. అక్కడ కూడా గౌతమి వాళ్ళ హస్బెండ్ ఆమెకు చాలా బాగా చెప్తాడు, చూడు నువ్వు జాగ్రత్తగా ఆలోచించు, మంజు అతను నేను ఉండేది ఇలాగా, నేను ఒరిజినల్ అని చెప్తూ ఉంటాడు, కానీ నేను ఉండేది ఇలాగే అనేటువంటి ఒక గ్యాలం వేసినప్పుడు ఒక చేప వచ్చి ఇరుక్కుంటుంది అనగానే వెంటనే గౌతమ్ ఉంటుంది, అవునవును నేనే ఆ చేప కదా అంటే ఆలోచించుకో, నీ ఫ్రెండ్షిప్ని నేనేం కాదన్నా కానీ బట్ హీఈస్ ప్లేయింగ్ గేమ్, దాన్ని నువ్వు మర్చిపోవద్దు అని హెచ్చరించిపోతాడనమాట ఆమెకు. పైగా ఆయన అంటాడు ఫ్రెండ్షిప్ అని అంటాడు, కానీ అతను ఆడుతున్నది ఎందుకో నాకు గేమే అనిపిస్తుంది, కొంచెం నువ్వు చెక్ చేసుకో అని గౌతమ్ చెప్తే గౌతమ్ ఉంటుంది, చూద్దాం, రాత్రి నన్ను నేను మార్చుకోలేను కదా, నా వ్యక్తిత్వాన్ని మార్చుకోలేను కదా, బట్ నువ్వు చెప్పింది నేను మనసులో ఉంచుకుంటాను అని. అలాగే ఇక్కడ మోక్షిత గురించి కూడా వాళ్ళ అమ్మ మాట్లాడుతుంటుంది. మోక్షిత వాళ్ళ అమ్మకు ఎవరెవరు తనకి ఏ ఫినాలేకి వెళ్ళాలని ఎవరు ఇచ్చారు, బాగా ఆడతామని ఎవరు ఇచ్చారు, అవన్నీ కూడా జ్ఞాపికలు చూపిస్తుంటుంది అమ్మకు. సో మంజు వాళ్ళ ఫాదర్ అతను కూడా అంతే. అసలు యాక్చువల్ చెప్పాలంటే వచ్చిన వాళ్ళందరిపైకి ది మోస్ట్ యాక్టివ్ పర్సన్ ఎవరు అంటే మంజు వాళ్ళ నాన్నగారు. అందరితో మాట్లాడాడండి, అందరితో, త్రివిక్రమ్తో మాట్లాడాడు, భవ్యతో మాట్లాడాడు, రజిత్తో మాట్లాడాడు, ధనరాజ్తో మాట్లాడినాడు, హనుమంతుతో చివరికి వెళుతూ కూడా పక్కకు పిలుచుకెళ్ళి ఆ మొక్కను చూపించి ఇది ఎండిపోకుండా నువ్వు నీళ్లు పోయి అని చెప్పి వెళ్ళాడంటే బట్ గ్రేట్ పర్సనాలిటీ. నిజంగా చాలా బాగా మాట్లాడతాడు, చాలా కలివిడిగా ఉంటూ. మంజు
నిజంగంటే మంజు వాళ్ళ నాన్నను చూసి ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందేమో. ఒక కళా హృదయం మాత్రం తండ్రి నుంచి వచ్చిందని నాకు అర్థమైపోయింది. కాకపోతే ఎలా నలుగురిని ఆకట్టుకోవాలి, నలుగురితో కలివిడిగా ఎలా, ఒకే మంజు కూడా కలివిడిగా ఉంటున్నాడు లేదని కాదు, కానీ తనకంటూ ఒక ఏదో చిన్న లైన్ ఉంది, వాళ్ళ నాన్నకు అది కూడా లేదు. అందుకే రజిత్ అంటాడు, ఏమంకుల్ నువ్వు మీ నాన్నగా మీ మంజు కట్టుకుని మీరే యంగ్గా కనిపిస్తున్నారంటే నన్ను ఏం చేయమంటావు అయ్యా, మళ్ళీ నేను ఇలా ఉన్నానని అతను జోక్ పిలిచడం. దిస్ ఆర్ ఆల్ చాలా బాగుంది. ఫ్యామిలీ అట్మాస్ఫియర్ చాలా అద్భుతంగా బిగ్ బాస్ చాలా తెలివిగా ప్లాన్ చేశారు. సో అలాగే ఒక రోజంతా అయిపోతుంది. సో ఈరోజు జరిగేది ఏంటంటే, ఈరోజు వాళ్ళు ముగ్గురికి క్యాప్టెన్సీ టాస్క్ ఒకటి పెట్టారు చిన్నగా. ఎవరెవరంటే గౌతమికి, మంజుకు, ఆ తర్వాత మోక్షిత, వీళ్ళు ముగ్గురు ఆడాలి. వీళ్ళు ముగ్గురు ఆడి ఎవరైతే గెలుస్తారో, మొదట ఎవరైతే బెల్ కొడతారో ఆ బెల్ కొట్టిన వాళ్ళు క్యాప్టెన్సీ టాస్క్లో ఉంటారు. ఏంటంటే కనుక ఈ చెక్క ముక్కలు ఉంటాయి, ఆ చెక్క ముక్కల్ని పట్టుకోవాలి. పట్టుకొని క్లిప్తో దాన్ని పట్టుకొని వెళ్ళి ఒక ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్ మధ్య రంధ్రాలు ఉంటాయి, ఆ రంధ్రాల మధ్య కాలు పెట్టుకుంటూ వెళ్ళి తర్వాత అవతలి ఎండులోన ఒక సిమెంట్ దిమ్మెలాగా ఉంటుంది, ఆ దిమ్మె పైన పేర్చుకుంటూ పోవాలి. 5 చెక్కలు ఉంటాయి. 5 చెక్కలు వరుసగా ఎవరైతే పేల్స్తారో కింద పడకుండా ఉన్నప్పుడు బెల్ కొడితే వాళ్ళు ఆ టాస్క్ విన్ అయినట్టు. సో ఇందులో ఆటోమేటిక్గా మంజు మొదట విన్ అయిపోతాడు. విన్ అయిపోయి బెల్ కొడతాడు. నెక్స్ట్ గౌతమి. సో మోక్షిత కాన్సన్ట్రేషన్గా ఆడాలి, కొంచెం ఈజీగా ఆడుతుందేమో ఆ పిల్ల అనిపిస్తుంది నాకు. గౌతమి చూడండి, స్పోర్టీ స్పిరిట్ ఉంటుంది, తను ఆడేటప్పుడు చాలా ఓకే టెన్షన్గానే ఉంటుంది, తాను కూడా లేదని కాదు, బట్ షీ విల్ ప్లే నీట్లీ ప్లే. ఎప్పుడైనా కానీ ఆ గతంలో కూడా బాల్ తీసుకొని వచ్చే ఆటలో కూడా అందరికంటే ముందుకు వెళ్ళిపోయేది. ఆ స్పోర్టీ స్పిరిట్ ఉంది. మళ్ళీ మోక్షిత ఈ విషయంలో ఇంకా కొంచెం మెరుగైతే బాగుంటుంది, ఎందుకంటే రానున్నది టఫ్ పీరియడ్ కాబట్టి. ఎనీహో క్యాప్టెన్ టాస్క్లోన వీళ్ళిద్దరూ నిలబడిపోయారు. ఆ తర్వాత ఇంటికి ఒక పెద్ద సమూహం వస్తుంది, ఒక పెద్ద పండగ వస్తుంది అన్నమాట. సో బిగ్ బాస్ హౌస్లోకి ఒక దాదాపు 20 మంది వచ్చేస్తారు. ఆ 20 మంది ఎవరో కాదు, ధనరాజ్ కుటుంబ సభ్యులు, వాళ్ళది ఉమ్మడి కుటుంబం, కమలజ్జీ కుటుంబం. సో కమలజ్జీ కుటుంబం సభ్యులందరూ కూడా ఎంత ఉత్సాహంగా వస్తారండి. నిజంగానే అది చూసిన తర్వాత మనకు ఉమ్మడి కుటుంబం విలువలేంటో తెలుస్తుంది. మనదంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి, ఇట్స్ ఓకే, బట్ అక్కడ ఈ కాలంలో కూడా, ఇంత సున్నితమైనటువంటి కాలంలో కూడా వాళ్ళు ఉమ్మడి కుటుంబం అనేటువంటిది కాపాడుకుంటున్న తీరు అత్యద్భుతం. ఎంతమంది వస్తారు, వచ్చి డ్యాన్స్ ఆడి చీరప్ చేసి ధనరాజుని ఎత్తుకొని నానా రచ్చ చేస్తారనమాట. అది చూడడానికి ఎంత ఎంటర్టైన్మెంట్గా ఉంటుందంటే, ఎస్ కుటుంబం అంటే ఇలా కదా మనకు ఉండాల్సిందే అనిపిస్తుంది. మనకు ఉంటుంది, ఎందుకంటే మనం స్టడీగా వెళ్ళాలి, మన న్యూక్లియర్ ఫ్యామిలీస్, మన లక్ష్యాలు కూడా చాలా పరిమితంగా ఉంటాయి, ఒకే రకంగా ఉంటుంది, ఏకోన్ముఖంగా ఉంటుంది, ఇవన్నీ ఒకే. కానీ బట్ ఫర్ షేరింగ్, పంచుకోవడానికి, కష్టమైన, సుఖమైన, దుఃఖమైన, సంతోషమైన పంచుకోవడానికి కుటుంబంలోనే 10 మంది ఉండడం అనేటువంటిది ఇట్స్ అ గ్రేట్ ఫీల్ అండి. నాకైతే ఐ ఫెల్ట్ టచ్డ్, మీకు చెప్తున్నాను, నాకు చాలా చాలా అద్భుతంగా అనిపించింది ధనరాజ్ కుటుంబం. ఎంత చీర్ఫుల్గా అండి, ఒక సంబరంలాగా ఉంటుంది, ఒక పండుగలాగా ఉంటుంది. అది కదా మనకు కావాల్సింది. సో ధనరాజ్ కుటుంబం అంతా వస్తుంది, వాళ్ళందరూ చీరప్ చేసి వెళ్ళిపోతారు. తర్వాత బిడ్డలు కూడా, భార్య వస్తుంది. భార్య వచ్చి అతను కాస్త సతాయిస్తుంటుంది. ఆ తర్వాత నువ్వు ఏం చేసావు తెలుసులేమని అనడం, వాళ్ళిద్దరి మధ్య సరస సంభాషణ కాస్త అందరికీ మజా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత బిడ్డ తాను ఇంటికి వచ్చేటప్పుడు అప్పుడే డెలివరీ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ బిడ్డ బాగా పెరిగి పెద్దది ఉంటుంది. ఆ బిడ్డను చూపిస్తారు, ఆ బిడ్డను హత్తుకుంటాడు. నిజంగా చాలా బాగుంటుంది అన్నమాట, చాలా బాగుంది. ధనరాజ్ ఫ్యామిలీ మాత్రం ఒక వేవ్ లాగా వచ్చి వెళ్ళిపోయారు. నిజంగా అదేదో ఉత్సాహ కెరటం అంటారు చూడండి, ఉల్లాసంగా ఉత్సాహంగా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోయారు అనమాట. చాలా బాగా నచ్చింది. జోష్, ఒక కలర్ఫుల్ చేసిపోయారు. బిగ్ బాస్ హౌస్ని రంగులతో నింపిపోయారు అనమాట ధనరాజ్ కుటుంబం వాళ్ళు. సో ఆ తర్వాత చివరిగా ఇంకా మనకు ధనరాజ్ కుటుంబం తర్వాత మనకు రావాల్సింది ఎవరు, ఇంకా మిగిలింది భవ్య వాళ్ళ చైత్ర వాళ్ళ టీం వాళ్ళు. మొదట చైత్రను కన్ఫెషన్ పిలిపించి బిగ్ బాస్ మీ ఇంట్లో కొంచెం అత్యవసర పరిస్థితి వల్ల రాలేకపోతున్నారు, మీతో మాట్లాడతారు చూడు అన్నప్పుడు తను మాట్లాడిస్తుంది. బయటకు వచ్చి కూడా చెప్తుంది, లేదు అమ్మ ఫోన్ చేసింది, అమ్మమ్మ మాట విన్నాను నేను, మా ఆవు ఈనిందంట,
మా పశువు ఈనింది, సో అందుకోసమే అక్కడ తన అవసరం చాలా ఉంటుంది కాబట్టి తను రాలేకపోతుంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళిద్దరూ వస్తారన్నమాట. వాళ్ళిద్దరు రావడం, అప్పుడు రజిత్ నిజంగా చూడ్డానికి చేతులతో ఏదో కొట్లాడుతున్నట్టుగా కనిపిస్తాడు, కానీ ఎంత క్లోజ్గా వాళ్ళ మదర్తో మాట్లాడతాడంటే చాలా చమత్కారంగా మాట్లాడతాడు. ఎలా కన్నావు తల్లి ఈమెను, మామూలుగా కాదు, చావగొట్టి చంపేస్తుంది మమ్మల్ని అని అలా చెప్తూనే వాళ్ళ అమ్మను చీరప్ చేస్తారు. వాళ్ళ అమ్మ ఒక మాట్లాడుతుంది, తల్లి మనసు అనేది ఇదే కదా, అంతే కదా, కాకి పుల్ల కాకి ముద్దు అని మనం అంటాము. బిడ్డ ఏ తల్లికైనా తన బిడ్డే గొప్ప, అంతే. ప్రపంచంలో ఎంతోమంది గొప్పలు ఉండొచ్చు, కానీ తన బిడ్డే తనకు గొప్ప. అందుకోసమే ఆమె అంటుంది, మీరందరూ కూడా చాలా సందర్భంలో నా బిడ్డకు వరస్ట్ ప్లేయర్ కలుపు అని చెప్పి జైలుకి పంపించారు, కానీ నా దృష్టిలో మాత్రం ఆమె ఎప్పటికీ ఉత్తమ ప్లేయర్ అని చెప్పి తన తరఫు నుంచి ఒక చిన్న మెడల్ లాంటిది వేయడం అనేటువంటిది ఇట్స్ ఏ టిపికల్ ఎక్స్పీరియన్స్, అంతే కదా. చైత్ర కూడా అప్పటిదాకా తను బాగా సఫర్ అయిపోయిందనమాట, నలిగిపోయింది. అలాంటి ఆమెకు పెద్ద రిలీఫ్ ఈ ఎపిసోడ్ అనమాట. సో చైత్ర వాళ్ళ అమ్మ చెల్లి వాళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాత చివరిగా హనుమంతు వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. లంబాడి దుస్తుల్లో అమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మ వచ్చి గట్టిగా కౌరించుకొని ఏడుస్తుంది. ఏడొద్దమ్మా అని వాడు అంటాడు. అక్కడికి ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అయింది. రేపు హనుమంతు ఫ్యామిలీ కొద్దిసేపు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ గౌతమికి ఆ తర్వాత మంజుకు మధ్య క్యాప్టెన్ టాస్క్ అవుతుంది. వాళ్ళిద్దరైనా ఇంకా వేరే వాళ్ళు కూడా దీనికి యాడ్ అవుతారా చూడాలి, వేరే వాళ్ళు కూడా యాడ్ చేస్తారేమో చూడాలి. యాడ్ అయిన తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ తర్వాత బెస్ట్ ప్లేయరు, వరస్ట్ ప్లేయరు, ఆ తర్వాత నామినేషన్లు, తర్వాత టాస్క్, ఆ తర్వాత ఇంకెట్లాగూ బెస్ట్ ప్లేయర్ వరస్ట్ ప్లేయర్ కూడా ఉంటుంది. సో అది ఇవాల్టి ఎపిసోడ్ రివ్యూ అండి. రేపు మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. రేపటితో బహుశా ఫ్యామిలీ వీక్ ఎండ్ అయిపోతుంది. అందుకే ఈరోజు కూడా పెద్దగా ఏం టాస్క్ లేదు, నిన్న అసలు టాస్క్ లేదు. మొత్తం ఎమోషనల్, కష్టాలు, కన్నీళ్లు, నవ్వులు, కౌగిలింతలు, కేరింతలు, వెరిసి సకుటుంబ సపరివారం. ఇది అండి ఈ 3 రోజులుగా బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్నటువంటి రేపు జరిగేటువంటి విశేషాలు. సో ఇది ఈనాటి రివ్యూ అండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. దిస్ ఈజ్ రామదుర్గం మధు సైనింగ్ ఆఫ్.